వీర్యం మని లైంగిక కోర్కెలు పరాకాష్ఠకు చేరుకున్నప్పుడు పురుషాంగం నుండి వెలువడే తెల్లటి జిగట పదార్థాన్ని మని వీర్యం అని అంటారు. అది వెలువడితే గుసుల్ స్నానం చేయటం అనివార్యం, వాజిబ్ అవుతుంది. వీర్యపు చుక్కలు బట్టలపై పడితే ఆ భాగాన్ని నీళ్ళతో కడిగివేయాలి. ఒకవేళ వీరపు చుక్కలు గనక ఎండిపోతే ఆ భాగాన్ని గీకి శుభ్రం చేయాలి. బుఖారి ముస్లిం. వీర్యానికి ముందు వెలువడేది మజి. స్త్రీలలో గాని పురుషులలో గాని లైంగిక ఆలోచనలు చెలరేగినప్పుడు మూత్రం ద్వారా గుండా వెలువడే పలుచటి మూత్ర ద్వారం గుండా వెలువడే పలుచటి జిగట పదార్థాన్ని మజి అని అంటారు. మజి అశుద్ధమైనది. మజి వెలువడితే వుజూ చేయాలి, సరికొత్తగా గుసుల్ చేయవలసిన అవసరం లేదు. బుఖారి ముస్లిం. వది మూత్రంతో పాటు వెలువడే చిక్కటి పదార్థాన్ని వది అని అంటారు. ఇది కూడా అశుద్ధమైనదే. మజి వదీలు వెలువడటం వల్ల గుసుల్ విధి కాదు, అయితే అలాంటి సందర్భాల్లో తప్పనిసరిగా వుజూ చేయవలసి ఉంటుంది. బుఖారి ముస్లిం. హజరత్ అలీ రజల్లాహు తఆలా అన్హు ఉల్లేఖనం. మజీ గనక శరీరానికి అంటితే ఆ భాగాన్ని నీళ్ళతో కడిగివేయాలి. బట్టలకు అంటుకుంటే ఆ ప్రదేశంలో నీళ్లు చిలకరించాలి. బుఖారి షరీఫ్. నిద్రలో వీర్యస్ఖలనం ఇహ్లాం స్త్రీలకు గాని పురుషులకు గాని నిద్రలో వీర్యస్ఖలనం జరగటాన్ని ఇహ్లాం అని అంటారు. ఎహ్తిలాం. నిద్రలో వీర్యస్ఖలనం ఎహ్తిలాం. స్త్రీలకు గాని పురుషులకు గాని నిద్రలో వీర్యస్ఖలనం జరగటాన్ని ఎహ్తిలాం అని అంటారు. దైవభక్త సల్లల్లాహు అలైహి వసల్లం మర్మాంగం నుండి నీరు వెలువడితే నీటితో స్నానం గుసుల్ చేయడం తప్పనిసరి అవుతుంది అని అన్నారు. ముస్లిం.